చిన్న రాష్ట్రాల ఏర్పాటుతోనే అభివృద్ధి సాధ్యమని భాజపా అగ్రనేత సుష్మా స్వరాజ్ ఉద్ఘాటించారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో తెలంగాణ ఏర్పాటు చేస్తామని నల్గొండ తెలంగాణ పోరుగర్జన సభలో స్పష్టం చేశారు. ఆత్మహత్యలు చేసుకోకుండా రాష్ట్రం కోసం పోరాడాలని యువతకు పిలుపునిచ్చారు. తెలంగాణ వచ్చే వరకు ఉద్యమం ఆగదని నల్గొండలో జరిగిన పోరు సభలో భాజపా సీనియర్ నేత సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. యూపీఏ ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు పెడితే మద్దతిస్తామని చెప్పారు. భాజపాలోనే తెలంగాణ సాధ్యమని పునరుద్ఘాటించారు. ప్రత్యేక రాష్ట్రం మినహా మరో ప్రత్యామ్నాయానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని వ్యాఖ్యానించారు. తెలంగాణను సమర్థించినంత మాత్రాన ఆంధ్రను వ్యతిరేకించినట్లు కాదని వివరించారు. యువత ఆత్మహత్యలు బాధిస్తున్నాయన్న ఆమె ఐక్యతే ఉద్యమానికి ఊపిరని చెప్పారు. यूपीए सरकार यदि तेलंगाना का बिल लेकर आएगी तो भारतीय जनता पार्टी अपने पूरे सांसद जुटाएगी और 2/3 बहुमत से बिल को पास कराएगी। आज मैं नलगोंडा में खड़ी हूँ। कैसा पानी पी रहे हो? फ्लोराइड से भरा हुआ। 6 लाख लोग प्रभावित हैं, 10,000 लोग विकलांग हो गए हैं। मैं आज भी कहती हूँ, आप कल तेलंगाना राज्य बनाइए। हम जो यहाँ की श्री कृष्णा नदी है, उस कृष्णा नदी में श्रीसालम लेफ्ट बैंक कैनाल को पूरा करके नलगोंडा में पीने का पानी भी देंगे। तेलंगाना कोसम आत्म बलिदानम वद्दू तेलंगाना चूड़दानकी व्रतकाली व्रतकाली व्रतकाली। తెలంగాణ విషయంలో కాంగ్రెస్ తెదేపా వైఖరిపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విరుచుకుపడ్డారు. రాయలసీమకు వ్యతిరేకం కాదు, కోస్తా జిల్లాలకు వ్యతిరేకం కాదు, తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తున్నటువంటి పార్టీగా, చిన్న రాష్ట్రాలకు అనుకూలమైనటువంటి పార్టీగా మీ తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నా కూడా వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం భారతీయ జనతా పార్టీ కట్టుబడిందనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తాం. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపు ఖాయమని సభలో పాల్గొన్న తెరాస సీనియర్ నేత నాయిని నరసింహారెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమం ఆగలేదని రాజకీయ ఐకాస అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది, బీజేపీ గ్రాఫ్ పెరిగింది. మీరు ఇచ్చుకుంటేంద్రా తెలంగాణ, మేము ఎన్డీఏలో తెచ్చుకుంటాం రా బిడ్డ. మీ సంగతి పెడతాం. తెలంగాణలో పుట్టగతులు లేకుండా చేస్తాం మీకు. ఎప్పుడైనా నిద్ర నటిస్తున్నోని లేపుడు కష్టం. రేపు పార్లమెంటు సమావేశం జరగబోతున్నది. మన అసెంబ్లీ సమావేశాలు కూడా దగ్గర పడుతున్నాయి. ఆ సమయానికి మళ్ళా మనం ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఈ ప్రభుత్వాన్ని కదిలించే దిశగా మనం ప్రయత్నం చేస్తాం. పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు, యువతతో నల్గొండ పోరుగర్జన సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఉపాధ్యాయ, ఉద్యోగ, ప్రజా సంఘాల నేతలు సభలో పాల్గొన్నారు.